Hi, welcome to VVD News TV Digital Network Media, Nandal. మీ నియోజకవర్గంలో జరిగే వార్తలను ప్రజలకు చేరవేయాలనుకుంటున్నారా? అయితే మీకో మంచి అవకాశం. VVD న్యూస్ టీవీకి నియోజకవర్గాల వారీగా రిపోర్టర్లు కావలెను. VVD న్యూస్ టీవీ యాప్లో జాయిన్ రిపోర్టర్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. అలాగే VVD న్యూస్ టీవీలో పనిచేయడానికి లేడీ మరియు జెంట్స్ న్యూస్ యాంకర్లు కావలెను. ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు, ఆసక్తి ఉంటే మేమే శిక్షణ ఇస్తాము. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే సంప్రదించండి. VVD న్యూస్ టీవీ 9332388379. VVD న్యూస్ టీవీ, ప్రజల కోసం, ప్రశ్నించే గొంతునై. ఆదోనిలో రేషన్ దుకాణాల కేటాయింపు వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. అధికారులు ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట వింటూ నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ఆర్సీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు శివప్ప ఘాటుగా ఆరోపించారు. అధికారుల ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ఆయన తహసీల్దార్ కార్యాలయంలో నేలపైనే పడుకుని వినూత్న ఆందోళన చేపట్టారు. రేషన్ షాపుల కేటాయింపులో రాజకీయ జోక్యాన్ని పక్కన పెట్టి నిబంధనల ప్రకారం పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించి అర్హులైన వారికే కేటాయించాలని, తక్షణమే ఆర్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తుంగలో తొక్కి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే సహించేదే లేదని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని, లేని పక్షంలో మండల వ్యాప్తంగా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. మరి 5 రోజులు తిరగాలనంటే 3 నెలలు తిరుగుతున్నాము. 5 క్వింటాలు ఇచ్చేరమ్మన్న కోట ఉత్త 5 క్వింటాలు స్లిప్ రాసి అంటే రాసాడు. తలా 70 క్వింటాలు రావాలా. 68 క్వింటాలు వాళ్ళు రాసి ఇచ్చిండు గోడన్లను మాకు. మరి మొన్న 30 కారులు వచ్చావా, అవి ఇచ్చిపెట్టినా కూడా 70 క్వింటాలు 68 క్వింటాలు రావాలి మాకు. 5 క్వింటాలు దింపే 5 క్వింటాలు కూడా వానింట్లోనే దింపుకుంటే ఎత్తిపించాడు మన శ్రీకాంత్కి. ఉత్త 5 క్వింటాలు చెప్పే మేళకి చెప్తే కూడా వానికి అసలు చెప్పుడు వానికి. వాళ్ళు వైసీపీ నా కొడుకే మద్దతు ఇస్తారు. నిమిషాలతో మా కోట మనకి దింపేయాలి కదా వీళ్ళు చెప్తే. లేదు నాకు స్లిప్ ఇవ్వాలన్నా, లేదు స్లిప్ ఇచ్చే వరకు చెప్పు. 3 నెలలు 4 నెలలు అండర్ గ్రౌండ్లోనా కలుస్తున్నాను ఆఫీసర్లు కూడా. ఇది మించింది, ఇది ఇప్పుడు మించింది. ఇది ఏంటికి ఆఫీసర్ చేయకూడదు. 700-600 కార్లు ఉంటే చేయకూడదు. 850 కార్లలో 100 డబ్బులు లేనే నువ్వు నువ్వా ఏమే నువ్వు అంత డబ్బులు ఈ 6 సస్పెండ్ చేయాలా. 100 డబ్బులు వైఎస్ఆర్ సస్పెండ్ చేస్తావు. వైఎస్ఆర్ మద్దతు ఇస్తావు. దొంగతనం ఇంత కలిసి తెలుగు నాకే. మూడు నెలలు తిరుగుతున్నా నీకే తిరగలేదు. నేను 3 నెలలు తిరగలేదు. 3 నెలలు తిరిగి నీ కాలు పడుకునే ఏం పీక్తీను. 5 క్వింటాలు తెచ్చి మరి నాకు ఇప్పుడు ఇంత 5 క్వింటాలు ఏమైనా ఉంటాడు. నాకు అధికార పార్టీ వాడు వేసిపోడు 2.5 నెలలు వాడు చేస్తుంటే గవర్నమెంట్ వచ్చినా మరి నేను పీకాలా నువ్వే
మా వాళ్ళు బతకాలి కదా మా కార్యకర్తలు. ఇదే వాళ్ళ గవర్నమెంట్ సాయప్రసాద్ రెడ్డికి మీరు ఉత్సాహ పాయింట్లో పోతే ఉత్సాహం మాట చెప్పారు. ఎందుకు మీరు పని చేయడం మాకు మీరు ఎందుకు చేయడం మీరు ఇంకా దాంట్లోనే ఉండదు. వైసీపీ మీడియా మిత్రులకు చెప్పేది ఒకటే, ఇటువంటి అవినీతి ఉండరాదు. 3 నెలల నుండి ఎంఆర్ఓ గారు చెప్పినారు ఎందుక 50 క్వింటాల ఎస్సీలు కానీ 68 తలా చేర్చుకోమని చేయని చెప్పా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ ఆఫీస్లో చెప్తే కూడా వాళ్ళ వైసీపీ అంతా కుమ్మక్కయ్యి మీరు 5 క్వింటాలు దింపినా సరే అని చెప్పాను. మొత్తం వాళ్ళ ఇంట్లోనే దింపాడని చెప్పాను. ఎంఆర్ఓ గారు లేదు మరి చెప్తానులా నీ ఇంట్లో దింపిస్తాననే యాడ్ దింపించా ఆర్ఐ దింపించినా మీరు వాళ్ళకి ఒత్తాసు పలుకుతా వైసీపీ పార్టీ వాళ్ళకి 5 క్వింటాలు అవమానం కాదా మాకు. మీరు అస్సలు ఏదంటారు కదా సీసీ రోడ్డు మా ఇంటికాడ సీసీ రోడ్డు ఇంటి కాకే పక్కనే సీసీ రోడ్డు జిగిపడుతుంది అని చెప్పాడే. మరి మీరు సీసీ రోడ్డు ఉండగా జిగిపడుతుందా భయం లేదు. మా అధికార పార్టీ అంటే మీకు భయం లేదు. ఈ 3 పార్టీలు 3 ముక్కలాట అయిపోయేదా మీకు ఆటిడిపోయేదా ఏమే మీకు ఆటిడిపోయేది మనం పోయేదే వాళ్ళు కలుస్తాడు దొంగనప్పుడు. ఈ ఆరైతే నేను ఎన్నో మాట చూసానా కలుస్తాడు ఏం చేస్తాడో ఏం లేదు అది కలుస్తాడు లేదని సార్ లేడు. ఈ సమస్య ఎక్కడ జరుగుతుంది? ఎక్కడిది ఈ సమస్య? బిడ్డలకేది వైసీపీ నాయకుడు అక్కడ ఎవరు పేరు ఉరుకుందాప వాడు కొడుకు అశోక్. మన పేరు మన మీద చెప్తాం. మన పేరు వాళ్ళని అడగండి వాళ్ళంతా కూడా పేరు ఏం చెప్తాం మరి వాళ్ళ పేరు మన సంగతి పలికిస్తారా మమ్మల్ని? వాళ్ళ చెట్టు వాళ్ళు అంజా కొడుకులు మాకు. మరి వాళ్ళ పేరు ఎట్లా అడుగుతారు? మీరు వాళ్ళని అడగని చెప్తారు. విషయం ఏమి లేదు. ఇప్పుడు పూర్తి సస్పెండ్ చేయాలా. ఆఫీసర్లు మా గవర్నమెంట్ మాటలు బాగుంటే వారిని నిమిషాలతో సస్పెండ్ చేయాలా. సస్పెండ్ చేయడం మిగతా కాదు. బైపార్కేషన్ చేయండి 2 పెద్ద కూటమి అది. ఒకటి ఎస్సీకి ఒకటి బీసీకి. ఎస్సీకి ఇప్పించాను ఒకటి. ఒకసారి 50 క్వింటాలు దింపాడు. ఎస్సీలు అంటే అంత చురుకున ఒకసారి 30 క్వింటాలు. మొన్న 3వ కోటకు 5 క్వింటాలు. మరి ఏం చెప్తాడు బీసీలకి? మాధవరెడ్డి చేసేవాడు శివప్ప. మాధవరెడ్డికి పోతారా? మీరు చూడండి మా మానవ లేక ఇదే వాడు మిషన్ ఇస్తే కదా అన్ని కులాలు వాడేమంటాడు ఎస్సీ కోటే డివైడ్ చేయాలి. ఇది చెప్పేసి తెలిసి ఎస్సీ కోటే కదా వాడు మాకు కూడా అడిగేది ఎస్సీ కోటే ఇస్తాము. బీసీలంతా మాకనేగా లేదు కులం ఏర్పడినాను అన్ని కులాలు ఉండాలా ఈ కోటాలో ఆ కోటాలో అన్నీ ఉండాలా అని చెప్పాను. నువ్వు ఆర్ఐ అండి గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యింది. నువ్వు అని కొత్త నువ్వు సస్పెండ్ చేసి సస్పెండ్ చేసి విడిచిపెట్టి నువ్వు వాడిని కొత్త పలుకుతావు. నువ్వు ఎట్లా ఇరువయా? నువ్వు ఏమన్నా ఈరోజు కొత్తగాను 3 నెలలు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.